శుభోదయం. నా పేరు డి గౌరవ్. నేను 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల గురించి తెలియజేయబోతున్నాను. సామాన్య వాక్యం క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని తెలియజేసేది. ఉదాహరణ: తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. సంశ్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ, ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండే వాక్యం. ఉదాహరణ: అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చువేయించారు. రాసి అనే అసమాపక క్రియ, అచ్చువేయించారనే సమాపక క్రియ ఉంది కాబట్టి సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యం సమప్రధానం గల వాక్యాలను కలపడం వలన ఏర్పడే వాక్యం. ఉదాహరణ: తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషల్లో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. రెండు వాక్యాలని కలపడానికి కానీ ఉపయోగించారు కాబట్టి సంయుక్త వాక్యం. ధన్యవాదాలు.